హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కలర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం వేసుకునే బట్టల్లో ఎలాంటి కలర్స్ ఉంటే మనల్ని పీపుల్స్ ఎలా జడ్జ్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా చెప్పాలంటే 10 కలర్స్ ఉన్నాయి. సో ఈ 10 కలర్స్ ఒక్కొక్క కలర్ ఏ విధంగా మనల్ని పీపుల్స్ మధ్యలో ఎలాంటి జడ్జ్ చేస్తారో, ఎలాంటి ఇంప్రెషన్ పొందుతాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ అనేది మోస్ట్ ఆఫ్ ద కలర్ అందరికీ చాలా ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు. సో ఈ బ్లూ కలర్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో బ్లూ కలర్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే బ్లూ కలర్ మీన్స్ స్టెబిలిటీ, విజ్డమ్, ట్రస్ట్ అండ్ వర్తినెస్. సో ఈ మూడు ఎలిమెంట్స్ అనేటివి బ్లూ కలర్లో ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆఫీస్లో ఎక్కువ మంది ప్రజెంటేషన్ ఇవ్వడానికి బ్లూ కలర్నే ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు. సో దీనివల్ల పీపుల్స్ మిమ్మల్ని మంచి ఇంప్రెషన్ పొందవచ్చు పీపుల్స్ ద్వారా. సో అందుకని బ్లూ కలర్ని ఎక్కువ చేసుకోవాలి. అలాగే మనకు ఇది నేచర్కు చాలా బాగా దగ్గర దగ్గర కలర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్లూ కలర్ అనేది, స్కై బ్లూ కలర్ అనేది ఆకాశానికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ బ్లూ కలర్ వాటర్ కలర్ కూడా బ్లూ కలరే కాబట్టి దీనికి ఒక మంచి సంబంధం ఉందని చెప్పొచ్చు. ఇక రెండో కలర్ వచ్చేసి రెడ్. సో రెడ్ అనేది ముఖ్యంగా దేనికి రిఫ్రికేషన్ చేస్తుందంటే ప్యాషన్, లవ్, స్ట్రెంగ్త్, అలాగే పవర్. సో ఇది ఈ నాలుగిటిని రిఫ్రికేషన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ కానీ, పొలిటీషియన్లు కానీ ఎక్కువగా మనం ఎవరితోనైనా స్పీచెస్ ఇస్తున్నప్పుడు, ప్రజలతో స్పీచెస్ ఇస్తున్నప్పుడు పీపుల్స్తోని వీళ్ళు ఎక్కువ రెడ్ కలర్ టై అనేది. సో అలాగే ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ విన్ అయ్యే టీమ్ జెర్సీ కలర్ కూడా రెడ్డే. సో ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ అయింది. సో థర్డ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్ అంటే మనకు గుర్తొచ్చేది హ్యాపీనెస్, క్రియేటివిటీ. అలాగే ఈ గ్రీన్ కలర్. గ్రీన్ అంటే గ్రోత్, బ్యాలెన్స్, హెల్త్, నేచర్. అలాగే మనకు చెట్లు కానీ వీటి నేచర్ కానీ ఎక్కువగా గ్రీన్ కలర్కి రిలేటబుల్ అయి ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్ అనేది ఒక మంచి కైండ్లీనెస్ కలర్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్. ఇక ఫిఫ్త్ కలర్ వచ్చేసి ఆరెంజ్. ఆరెంజ్ కలర్ అంటే రెడ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్యాషన్, పాజిటివిటీ, చిల్ఫుల్నెస్ అండ్ కాన్ఫిడెన్స్, ఈ 4 రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సో అందుకనే మనం ఎక్కువగా ఈ ఆరెంజ్ కలర్ వేస్తూ ఉంటాం. సో ఇది ఒక మంచి కలర్ అని చెప్పొచ్చు. ఇక సిక్స్త్ కలర్ వచ్చేది పర్పుల్ కలర్. సో ఈ పర్పుల్ కలర్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే లగ్జరీ, రాయల్టీకి చెందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక సో మెనీ డికెట్స్ బ్యాక్ మనకు ముఖ్యంగా కింగ్స్ కానీ, క్వీన్స్ కానీ ఈ పర్పుల్ కలర్స్ ఎక్కువగా క్లోతింగ్స్కి వాడేవాళ్ళు. సో ఇవి ఎక్కువ రిచ్నెస్ పీపులే దీన్ని ఎక్కువగా వేరింగ్ చేస్తూ ఉండారు. సో కాబట్టి పర్పుల్ అంటే రిచ్నెస్ అండ్ లగ్జరీ అని చెప్పొచ్చు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి పింక్ కలర్. సో ఈ పింక్ కలర్ అనేది మోర్ ఫ్యాషనబుల్ అండ్ లవ్. సో అలాగే ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. చాలామందికి లేడీస్కి కూడా ఎక్కువగా ఇష్టమైన కలర్ ఏదంటే ఈ పింక్ కలరే. సో ఇది అందుకే ఉమెన్ ఎక్కువగా ఇష్టపడతారు. ఎయిత్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ అంటే మోర్ పవర్ఫుల్, మోర్ ఎలిగెన్స్, అలాగే మోర్ కాన్ఫిడెన్స్. సో ఈ మూడు ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సో బ్లాక్ కలర్ ఎక్కువగా వేరింగ్ చేస్తే మనకు ఏమవుతుందంటే స్కిన్నిగా కనిపిస్తాం, ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే అందరిలో మనమే స్టాండర్డ్ అవుతాం. బ్లాక్ కలర్ ఇస్ మోర్ పవర్ఫుల్ అని చెప్పచ్చు. ఇక సెవెంత్ కలర్ వచ్చేసి వైట్ కలర్. వైట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ, సింప్లిసిటీ, కైండ్లీనెస్. సో ఈ మూడు ఎలిగెంట్స్ అందులో నింపై ఉంటాయి. మనం వైట్ కలర్ సెట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, టీషర్ట్స్ కానీ వేయడం వల్ల మనకు ఒక మంచి హుందాదనం వస్తుంది. అలాగే ఒక కూల్ అండ్ బ్రీతబుల్ లుక్ అనేది ఇస్తుంది. సో వైట్ ఈజ్ మోర్ స్టై ఎఫర్ట్లెస్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. వైట్ కలర్ చాలా మంది పొలిటీషియన్లు కూడా ఇదే వాడుతుంటారు. సో వైట్ ఈస్ మోర్ కూల్ అండ్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఇక కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్. సో ఈ బ్రౌన్ కలర్ ఈజ్ మోర్ స్టెబిలిటీ, రియాలిటీ అండ్ కంఫర్ట్. సో ఈ మూడు ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సో స్టెబిలిటీ కానీ, కంఫర్ట్ కానీ విషయంలో ఇది చాలా వరకు బ్రీతబుల్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. ఇక నైన్త్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బేజ్ కలర్. సో బేజ్ కలర్ మీన్స్ న్యూట్రిలిటీ, కంపోనెంట్స్, ఓల్డ్ మనీ. మీకు ఒక ఓల్డ్ మనీ వైపు ఇది ఇస్తుంది. బేజ్ కలర్కు ఓల్డ్ మనీకి చాలా దగ్గర ఉన్న సంబంధం అని చెప్పొచ్చు. ఇది అప్పట్లో చాలామంది ఈ వినియోగించేవారు ఈ కలర్ని. సో ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ వన్ టెన్త్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్. సో గ్రే కలర్ మీన్స్ బ్యాలెన్స్ న్యూట్రిలిటీ, బిజినెస్ మీటింగ్స్ కానీ గ్రే కలర్ సూట్స్ని ఎక్కువగా వాడతారు. సో ఇది
గ్రే కలర్ సూట్స్ వాడడం వల్ల మీకు ఒక మంచి హంబుల్నెస్ ఉంటుంది. అలాగే ఎఫర్ట్‌లెస్ స్టైలింగ్ కూడా ఉంటుంది. సో, అందుకనే ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకు పీపుల్స్ మధ్యలో మనల్ని జడ్జ్ చేసేలా చేస్తాయి. కాబట్టి మనం ఎలాంటి కలర్స్ వేసుకుంటున్నామా అనేది 10 మందిలో ఉండేటప్పుడు ఎలాంటి కలర్స్ వేరింగ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.